హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ప్రాణాలకి ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో పార్టీ నేతలు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఈ నెల 17వ తారీఖున ఒక వ్యక్తి అయితే ముఖానికి మాస్క్ కట్టుకొని నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికైతే వచ్చాడు. అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖనైతే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కార్యాలయం సిబ్బంది వచ్చి చూడగా అందులోని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని రాసి ఉందని ఆయన గమనించారు. అయితే వెంటనే అప్రమత్తమై ఎంపీ ఎమ్మెల్యేకు అయితే విషయాన్ని తెలపడంతో పాటుగా పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ఈ వ్యవహారంలోని అల్లూరి మండలం ఇసుకపాలానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి అయితే తీసుకున్నారు. దీంతో పాటుగా వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో వ్యక్తిని కూడాను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అతని దగ్గర కూడా 4 ఫోన్లు కూడా ఉండడంతోనే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపైన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను కూడా విచారణ కోరగా బెదిరింపు లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని, దీనిపైన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.